హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. హనుమంతుడు చక్కగా లంకా నగరానికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఆ పట్టణాన్ని చూస్తూ ఎంత విస్మయుడయ్యాడు అంటే వాటి అందాలన్నిటినీ కూడా ఇక్కడ ఎంత చక్కగా వివరించాడన్నమాట. అదంతా చూస్తూ ఎలా ఉంది అంటే ఒక చక్కని పడుచులా ఆ పట్టణం అంతా కూడా ఒక చక్కని పడుచు పిల్లలా ఉందిట. ఆ లంకని విశ్వకర్మ నిర్మించాడు కాబట్టి విశ్వకర్మ మనస్సుతో నిర్మించినట్లుగా ఉందిట ఆ లంక. అతను ఉత్తర ద్వారం దగ్గరికి చేరుకున్నట హనుమంతుడు. ఆ లంక కైలాస పర్వత శిఖరంలాగా ఆకాశాన్ని అంటుతోందిట. ఎత్తైన ఉత్తమ భవనాలు ఆకాశాన్ని ఢీకొంటున్నట్టుగా ఉన్నాయట. కుబేరుడు ఒకప్పుడు ఆ పట్టణంలోనే ఉన్నట్ట. మరి త్రాచుపాముల వంటి క్రూర రాక్షసులే కాక సముద్రం కూడా దానికి గొప్ప రక్షణగా ఉందిట. రావణుడు చాలా వీరుడైన శత్రువు. వానరులు ఇక్కడికి రాగలిగినా ఏమీ లాభం లేదు. దేవతలు కూడా యుద్ధం చేసి ఈ లంకాపట్నాన్ని జయించలేరు. ఈ విషమమైన ఇలాంటి లంకకు వచ్చి రాముడు ఏం చేస్తాడు? రాముడు కూడా ఏమీ చేయలేడు. ఈ రాక్షసులతో సమంగా పని చేయించడం సాధ్యం కాదు. దాన భేద దండోపాయాలు బొత్తిగా పని చేయవన్నమాట. వానరులలో అంగదుడు, నీలుడు, ఆంజనేయుడు, వానర ప్రభు ఈ నలుగురు మాత్రమే సముద్రం దాటి లంకలో ప్రవేశించగలిగిన వారు. అయినా ఇప్పుడు అసలు ఈ ఆలోచన నిరర్ధకం. ముందు సీత బతికి ఉందో లేదో తెలుసుకోవాలి. ఆమెను చూశాకే తక్కిన సంగతులన్నీ ఆలోచించుకోవచ్చు అనుకున్నట్ట ఆంజనేయుడు. మరి మహామాయావులు, క్రూరులు అయిన రాక్షస వీరులు రక్షిస్తున్న ఈ లంకాపట్నంలో నేను ఈ రూపంలో ప్రవేశించడం అసాధ్యం. రాక్షసులను వంచే రూపంతో నేను సీతను వెతకాలి. కనపడకుండా నేను రాత్రివేళ ప్రవేశించడమే మంచిది. అప్పుడైతేనే నా పని నెరవేరుతుంది. అయితే సీతను కనుక్కోవాలంటే ఏమిటి ఉపాయం? రావణుని కళ్ళబడితే మాత్రం అంతా వ్యర్థం. రామకార్యం సఫలం కావాలంటే నేనొక్కడినే సీత ఏకాకిగా ఉన్నప్పుడే చూడాలి. దేశకాలాలు గుర్తించకుండగా దూత గుడ్డిగా ప్రవర్తిస్తే కార్యాలన్నీ చెడతాయి. నాకు వైక్లభ్యం ఎలా రాకుండా ఉంటుంది? ఈ కార్యం చెడకుండా ఎలా నెరవేరుతుంది? నేను సముద్రం దాటి రావడం వ్యర్థం కాకుండా ఎలా పని పూర్తవుతుంది? నన్ను రాక్షసులు చూశారా? రావణుణ్ణి నాశనం చేయడానికి రాముడు చేసే ప్రయత్నం అంతా వ్యర్థం అవుతుంది. నేను రాక్షస రూపంతో సంచరించినా వీళ్ళు నన్ను పట్టేస్తారు. వాయువు కూడా ఇక్కడ వీళ్ళకి తెలియకుండా సంచరించలేదు. వీళ్ళకి తెలియందేమీ లేదు. నేను ఇక్కడే ఈ రూపంతోనే ఉంటే కార్యం చెడిందన్నమాటే. కనుక నేను నిజ రూపంతోనే చాలా చిన్నవాడిని అయిపోయి రాత్రివేళ లంకలో ప్రవేశిస్తాను. రాత్రివేళ అయితే రావణ అంతఃపురం ఎన్ని కట్టుదిట్టాలతో ఉన్నా నేను అతి సులభంగా వెతికి సీతని కనుక్కోవచ్చు అనుకుంటూ ఆంజనేయుడు ఆయన సూర్యాస్తమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్ట. మరి పొద్దు మెల్లగా జారింది. వెంటనే హనుమంతుడు పిల్లంత అయిపోయి ఒక్క దూకున లంకాపట్నంలో ప్రవేశించాట. మరి ఆ పట్టణంలో వీధులన్నీ చక్కగా తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయట. ఎత్తైన మేడలు వరుసగా ఉన్నాయట. 7 అంతస్తులవి, 8 అంతస్తులవి, కానీ ఒక్కటి తక్కువ మేడ లేనే లేదుట. మరి ప్రతి మేడలోనూ స్ఫటిక శిలలు తాపడం చేయడం వల్ల నేల అంతా అద్దంలా ఉందిట. కాంచన తోరణాలతో లంక అంతా దేదీప్యమానంగా వెలుగొందిపోతోందిట. అది చూడగానే సీతను చూడటానికి వచ్చిన ఆయనకి ఆనందము, విచారము కూడా కలిగిందిట. ఇంతలో తన వెన్నెల చాందినితో లోకాన్ని ముంచేస్తూ తారకలు వెంటరాగా నెమ్మదిగా చంద్రుడు
ఉదయించాట. హనుమంతునకు సాయం చేయడానికి అన్నట్లుగా చంద్రోదయమైనట్లుందిట. ఆ చంద్రబింబం శంఖంలాగా, పాలలాగా, తామరతూడులాగా తెల్లగాను, సరస్సులో ఈదుతున్న హంసలాగా ముద్దుగా ఉందిట. మరి చూసారా లంకని ఎంత చక్కగా వర్ణించాడు ఆంజనేయుడు. ఆఖరికి చంద్రబింబాన్ని కూడా ఎంతో అందంగా, మధురంగా మరి వర్ణించాడు కదా. ఇంకా మనం 3వ సర్గలోకి వెళ్ళిపోదామా. లంకాది దేవత లొంగిపోయి హనుమంతునికి దారి ఇవ్వడం అన్నమాట. దీనిలో హనుమంతుడు అలాగా చిన్నవాడిగా మారిపోయి ప్రవేశించాడు. హనుమంతుడు లంబ పర్వతం మీద రాత్రి అయ్యేదాకా ఉండి అప్పుడు లంకాపట్నంలో ప్రవేశించాట. లంకలో అందమైన ఉద్యానవనాలు ఎన్నో ఉన్నాయట. తెల్లని మేఘమండలాల వంటి భవనాలు లెక్కలేనన్ని అసంఖ్యాకంగా ఉన్నాయట. ఎటు చూసినా సముద్రఘోషలాగా జనఘోష వినబడుతోందిట. మరి సముద్రపు గాలి చల్లగా కొడుతోంది. ప్రాకార ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికే అతనికి ఆ పట్టణ యొక్క సౌభాగ్యం అంతా కనపడిందిట. ఇది అలకాపురానికి, అమరావతికి ఏ విధంగానూ తక్కువ కాదు. సూర్యబింబాల వంటి దీపికలతో పట్నం అంతా మెరిసిపోతోంది. చీకటి అనేది ఎక్కడ కనపడడం లేదట. రత్నాలనే వస్త్రాలు ధరించి, ఈ బొక్కసాలనే అవతంసాలు పెట్టుకొని, యంత్రాగారాలనే స్తనాలతో చక్కని చుక్కలా ఉన్న లంకను చూసి హనుమంతుడు ఆశ్చర్యచకితుడయ్యాట. మరి లంకాది దేవత హనుమంతుణ్ణి చూసింది. అతడు అడుగు ముందుకు వేసేటప్పటికే వెళ్ళి వికృతమైన మొహంతో ఎదుట నిల్చుందిట. ముందొక్క గంభీరనాదం చేసి ఆమె, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ బొందిలో ప్రాణాలుండగానే ఈ సంగతులు చెప్పు. రాక్షస బలాలు రక్షణలో ఉన్న ఈ లంకలో నువ్వు ప్రవేశించడానికి వల్ల కాదు అంటూ గద్దించిందిట. అందుకు హనుమంతుడు, నువ్వు అడిగినదంతా చెబుతా కానీ దయ్యపు మొహంతో దారికడ్డంగా నిలుచుకొని నన్ను అడ్డగిస్తున్న నువ్వెవరో ముందు చెప్పు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని నిర్భయంగా ఎదురు అడిగాట. ఇది విని ఆమె మండిపడింది. తరువాత, నేను దుర్దర్శుడైన రావణుని ఆజ్ఞ ప్రకారం ఈ నగరాన్ని రక్షిస్తున్నాను. నన్ను ధిక్కరించి ఈ నగరంలో ఎవ్వడు కూడా ప్రవేశించలేడు. ఒక్క దెబ్బతో నిన్నిప్పుడే నేలపాలు చేసేస్తాను, చూసుకో అందిట. సరే, నీ లెక్కేమిటి అన్నట్టు దాని ముందే ఆయన గంభీరంగా నుంచున్నట్ట. తర్వాత, ప్రాకార తోరణాలతో ఉన్న లంకాపట్నం చూడాలని వచ్చాను నేను అన్నట్ట. ఇది విని ఆ లంకాది దేవత, అరే దుర్బుద్ధి వానరాధమా, నన్ను జయించకుండగా నువ్వు లంకలో ప్రవేశించలేవురా అంటూ గర్జించిందిట. కపివీరుడు నిశాచరితో, అలా కాదు, ఒక్కసారి నేను ఈ పట్నం చూసి వెళ్ళిపోతాను అన్నట్ట. వెంటనే ఆమె ఒక్క బొబ్బ పెట్టి అతన్ని ఒక్క చరుపు చరిచిందిట. దానికి అతను చాలా రోషం తెచ్చుకొని ఎడమ చేతి పిడికిలితో ఒక్క గుద్దు గుద్దాట. దాంతో లవలవ మొత్తుకుంటూ ఆమె కింద పడిపోయిందిట. అయ్యో స్త్రీ అనుకుంటూ అంతటితో ఆయన ఊరుకున్నట్ట. అది చూసి ధైర్యం తెచ్చుకొని లంకాది దేవత, వీరాధి వీర, నన్ను రక్షించు. సత్తా కలవారు ధర్మానికి కట్టుబడి ఉంటారు. నేను లంకను నీ చేత ఓడిపోయాను. నీ పరాక్రమం చాలా గొప్పది. నేను చెప్పేది విను. వెనుకటికి సృష్టికర్త నాకు వరం ఇచ్చాడు. ఎప్పుడు వానర వీరుడు ఒకడు వచ్చి తన పరాక్రమంతో నిన్ను లొంగదీస్తాడో అప్పుడు రాక్షసులకు విపత్తు మూడిందని తెలుసుకోమని. నీ రాకతో ఇప్పుడు బ్రహ్మ చెప్పినట్టే జరుగుతుందని తేలిపోయింది. సీత మూలంగా రావణునకు, రాక్షసులందరికీ కూడా కీడు మూడింది. కనుక లంకలో స్వేచ్ఛగా ప్రవేశించు. నీ పనులన్నీ నిరభ్యంతరంగా నెరవేర్చుకో. శాపోపహతమైన లంక అంతా చూడు. సీతను వెతుక్కో. నీ ఇష్టం వచ్చిన చోటికల్లా వెళ్ళు. నీకు తోచినట్లల్లా చెయ్యి. సుఖంగా తిరిగి వెళ్ళిపో అని చేతులు జోడించిందిట. మరి లంకలో ప్రవేశించేటప్పుడు చూశారుగా ఏం జరిగిందో. అలాగా ఆంజనేయ స్వామి ఆమెను కూడా జయించి లంకలోకి ప్రవేశించారు.
ప్రవేశించాక మరి రావణుని అంతఃపురం దగ్గరికి వెళ్ళాలిగా. అది రేపు మనము 4వ సర్గలో తెలుసుకుందామరా. హనుమంతుడు రావణ్ణి అంతఃపురం ప్రవేశించడం, ఎలా ప్రవేశించాడు అనేది రేపు మనం తెలుసుకుందాము. మరి నిన్న మనము వీటి గురించి తెలుసుకుంటున్నాం కదా, రవి మహాదశ అని. అలాగే చంద్రమహాదశ ఉన్నవాళ్ళు ఏం చెయ్యాలి? చంద్రమహాదశ యోగించినప్పుడు చంద్రగ్రహం వల్ల ఏర్పడే ఇతర దోషాలు, అనారోగ్యాలు ఏర్పడినప్పుడు ఈ పారాయణం చేసే విధానంలో దీనిలోనే ఒక దానికి తగ్గ మెడిసిన్ ఉంది. ఏంటంటే ఈ సుందరాకాండలో 5వ సర్గని సోమవారం రోజు పారాయణం చెయ్యాలి. చేస్తే ఈ చంద్రమహాదశ ఉన్న వాళ్ళకి ఉండే ఏవైతే ఉంటాయో అనారోగ్యాలు, ఇంకా అలాంటివి ఏవైనా కానీ శుభ్రంగా తగ్గిపోయి చాలా ఆరోగ్యవంతులు అవుతారన్నమాట. అందుకని ఈ సుందరాకాండ ఒక పారాయణ మహాగ్రంథమే కాకుండా ఒక ఔషధీ గ్రంథం కూడానన్నమాట. అందుకే మనం రోజు ఇందులో ఉన్న విశేషాలన్నిటినీ, స్పెషాలిటీస్ అన్నిటినీ కూడా తెలుసుకుందామరా. మరి చక్కగా విని అందరికీ తెలియజేస్తున్నారా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందామరా. మీ గౌరీ పూర్ణ. బాయ్.